హుండీలో ఒక రూపాయి కూడా వేయకండి. గుడి లోపల ఉండి పూజ చేస్తున్న పంతులు గారి యొక్క పళ్ళెంలో చిల్లరకి, అదే గుడి బయట ఉండి ఏ పాస్టర్ని కూడా వాళ్ళ క్రిస్టియన్స్ అనేది ఇలా అయితే అవమానించదు. అలాగే ఏ యొక్క ముళ్ళాన్ని కూడా మీరు హుండీలలో డబ్బులు వేస్తున్నంత కాలం ఈ ప్రభుత్వాలు జై శ్రీరామ్. బ్రహ్మస్థానంలో ఉండి వేద మంత్రాలతో వివాహం జరిపించి నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని దీవించడానికి వచ్చిన ఒక పూజారిని అవమానిస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. మీకోసం ఒకసారి ఆ వీడియోని ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. ముందుగా ఆయన మీద ఒక సంచి లాంటిది వేసి అవమానించడం ప్రారంభించారు. కాసేపటికైనా దాన్ని తీసి పక్కన పడేసి ఆయన కార్యక్రమం చేయడం అయితే మళ్ళీ మొదలుపెట్టారు. మరలా ఆయన మీద పసుపు కుంకాలు అనేది వేయడం స్టార్ట్ చేశారు. ఇలాగ ఆయనని చాలా అయితే అవమానించారు. ఆయన మీద గుడ్డలు వేశారు, పసుపు కుంకాలు వేసి ఆయన చాలా అయితే ఇరిటేట్ చేశారు, అవమానపరిచారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయనని జోకర్ అనుకుంటున్నారా, లేదంటే పురోహితుడు బ్రాహ్మణుడు అనుకుంటున్నారా? ఆయనని అంతా అవమానిస్తున్నా కూడా అక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేయకుండా ఒక షో చూస్తున్నట్టు, ఒక సర్కస్ చూస్తున్నట్టయితే దాన్ని చూశారు. ఇదైనా మనం పురోహితుడికి ఇచ్చే విలువ అనేది. ఏ పాస్టర్ని కూడా వాళ్ళ క్రిస్టియన్స్ అనేది ఇలా అయితే అవమానించారు. అలాగే ఏ యొక్క ముళ్ళాన్ని కూడా ముస్లిమ్స్ ఈ విధంగా అయితే అవమానించారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పటికే ప్రభుత్వాలు బ్రాహ్మణులకి చేస్తున్న అన్యాయం చేస్తూనే ఉన్నాయి. చర్చ్ మాస్టర్కి ప్రభుత్వాలు జీతాలు ఇస్తాయి, మసీదు ముళ్ళలకి కూడా ప్రభుత్వాలు జీతాలు ఇస్తాయి. కానీ గుడి పూజలకి మాత్రం ప్రభుత్వాలు జీతాలు ఇవ్వవు. ఒకవేళ ఇచ్చినా కూడా 5,000, 6,000 ఇస్తాయి. ఆ 5,000, 6,000 కూడా అకౌంట్లో ఎప్పుడు పడతాయో తెలియదు. అంటే నెలకి పడతాయో, 2 నెలలకి పడతాయో, 3 నెలలకి పడతాయో కూడా తెలీదు. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆ ఇచ్చిన అమౌంట్ని కూడా, అంటే పూజలకు ఇచ్చిన జీతాన్ని కూడా వెనక్కి అనేవి అడుగుతున్నాయి కొన్ని రాష్ట్రంలోని ప్రభుత్వాలు. అంత దారుణంగా ఉంది బయట పూజల యొక్క పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా వాళ్ళని ఇంతలా అవమానించి బాధపెట్టడం అనేది కరెక్టేనా? పోనీ మనమన్నా గుడికి వెళ్ళి పంతులకి ఏదన్నా హెల్ప్ చేద్దామంటే, మనం గుడికి వెళ్ళగానే మనకి దేవుడి కన్నా ముందు ఒక 4 బోర్డ్స్ అనేవి దర్శనమిస్తాయి. ఇక్కడ కానుకలు హుండీలో మాత్రమే వేయాలనేసి గుడికి 4 మూలన 4 బోర్డ్స్ అనేవి ఉంటాయి. అక్కడ కూడా మనం పూజారి గారి యొక్క పళ్ళెంలో 4 రూపాయలు వేద్దామన్నా మనకి ఆ ఛాన్స్ లేకుండా చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ఇక మీదటైనా హుండీలలో డబ్బులు వేయకుండా ఆ పూజారి గారి పళ్ళెల్లో అయితే మీకు తోచినంత వేయండి. ఒకవేళ మీరు గుడికి ఏదైనా చేద్దాం అనుకుంటే స్వయంగా మీరే చేయండి తప్ప హుండీలో ఒక రూపాయి కూడా వేయకండి. మీరు హుండీలలో డబ్బులు వేస్తున్నంతకాలం ఈ ప్రభుత్వాలు ఆ గుడిని పట్టుకుని పీడిస్తూనే ఉంటాయి. వీరైతే పంతులు గారికి ఎంతో మంది అయితే మీకు తోచినంత సాయం చేయండి. చెప్పడానికి చాలా బాధగా ఉంది, కానీ గుడి లోపల ఉండి పూజ చేస్తున్న పంతులు గారి యొక్క పళ్ళెంలో చిల్లరకి, అదే గుడి బయట ఉండి భిక్షం ఎత్తుకుంటున్న వారి ప్లేట్లో ఉండే చిల్లరకి పెద్ద తేడా అనేది ఏమీ లేదు. మనం గనక సనాతన ధర్మాన్ని ఒక దేహం కింద ఊహించుకున్నట్లయితే ఆ దేహంలో తల లాంటి వాళ్ళు బ్రాహ్మణులు. తల లేని దేహం ఉన్నా లేకున్నా ఒకటే. కాబట్టి మనం బ్రాహ్మణులకి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. బ్రాహ్మణులు బాగున్నంత కాలమే సనాతన ధర్మం కూడా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, మన సనాతన ధర్మంలో ఎక్కడ కూడా దశమ భాగం 10% ట్యాక్స్ సిస్టమ్ అనేది లేదు. సనాతన ధర్మం చెప్పలేదు, చెప్పదు కూడా. కాబట్టి మనమే మనకి తోచినంత బ్రాహ్మణులకి సహాయం చేయాలి, వారిని అయితే సత్కరించాలి. ఈ విధంగా అయితే అవమానించకూడదు. అప్పుడే మన సనాతన ధర్మం అయితే బాగుంటుంది. బ్రాహ్మణులు ఉన్నంత కాలమే సనాతన ధర్మం ఉంటుంది. ఇక మీదటైనా బ్రాహ్మణులకి వారికి తగ్గ మర్యాద, వారికి తగ్గ గౌరవాన్ని వారికి అయితే ఇవ్వండి. ఈ విధంగా అవమానించకండి. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ